ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికి శుభములు. ఈరోజు వాక్యభాగం చదువుకుందాము. లూకా సువార్త 5వ అధ్యాయము 31-32 వచనములు. అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు. మారుమనస్సు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పెను. Luke chapter 5 verses 31-32. And Jesus answering said unto them, They that are whole need not a physician, but they that are sick. I came not to call the righteous, but sinners to repentance. చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. As Christians, we are sometimes too dismissive of those that most need the message that we carry. క్రైస్తవులమైన మనము ప్రభువును గూర్చిన ఏ ముఖ్య సందేశాలైతే ప్రజలకు చేరవేయాలో వాటినే కొన్నిసార్లు తృణీకరించేవారుగా ఉన్నాము. Just as Jesus reached out to the prostitutes and tax collectors, we must remember that He calls us to share His grace with the sinners and the reviled of our society. యేసు ప్రభువు వేశ్యలను మరియు పన్ను వసూలు చేసేవారిని చేరుకున్నట్లే మన సమాజంలోని పాపులు మరియు దూషించబడిన వారితో తన కృపను పంచుకోవడానికి ఆయన మనలను పిలుచుకున్నాడని మనం గుర్తుంచుకోవాలి. We were once spiritually sick and have been healed by the master physician. ఒకప్పుడు ఆధ్యాత్మికంగా జబ్బుతో ఉన్న మనము పరమ వైద్యుడైన యేసు ద్వారా స్వస్థత పొందుకొని ఉన్నాము. So let us share that healing with others too. కాబట్టి మనం పొందిన ఆ విడుదల స్వస్థతను ఇతరులతో కూడా పంచుకుందాం. ఆరోగ్యం గల వారికి వైద్యుడి అవసరం ఏముంది? మారు మనసు పొందుటకై పాపులను పిలువ వచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదని యేసువారితో చెప్పెనని చదువుకున్నాం కదా. ప్రభువు పాపులమైన మనందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన కోరుతున్నాడు. రక్షించబడిన మనం ఇంకా ప్రభువును ఎరుగని వారి నిమిత్తం ప్రార్థించి వారికి క్రీస్తును ప్రకటించాల్సిన భారం బాధ్యత మనపై ఉంది. కాబట్టి ఆ పిలుపుకు తగ్గట్టుగా జీవించి అనేకులను ప్రభువు వైపునకు త్రిప్పే నక్షత్రాలుగా ప్రభువు మనలో ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ఫాదర్, sometimes I forget that I am only righteous because you have made me righteous. తండ్రి, నీవు నన్ను నీతిమంతునిగా చేసినందున మాత్రమే నేను నీతిమంతురాలనయ్యానని కొన్నిసార్లు మర్చిపోతూ ఉన్నాను. హెల్ప్ మీ టు రిమెంబర్ దట్ ఇట్ వాజ్ యూ హూ హీల్డ్ మీ అండ్ దట్ ఐ కుడ్ నాట్ డూ దిస్ బై మై సెల్ఫ్. నన్ను స్వస్థపరిచింది నువ్వేనని, నాకు నేనే బాగు కాలేనని గుర్తుంచుకోవడానికి నాకు సహాయం చేయండి. యాజ్ ఐ ఎన్కౌంటర్ అదర్స్ హూ నీడ్ ద హీలింగ్ ఫౌండ్ ఓన్లీ ఇన్ యువర్ గ్రేస్, గివ్ మీ ఎ హార్ట్ టు షేర్ దట్ గ్రేస్. తమ జీవితాల్లో స్వస్థత అవసరమైన ఇతరులు నాకు ఎదురైనప్పుడు వారితో నీ కృపను పంచుకోవడానికి నాకు హృదయాన్ని ఇవ్వండి. సో దట్ దే టూ మే నో యువర్ లవ్ అండ్ ఫర్గివ్నెస్ అండ్ బీ హీల్డ్. తద్వారా వారు కూడా మీ ప్రేమ మరియు క్షమాపణ తెలుసుకుని స్వస్థత పొందగలరు. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ఈ క్లుప్త సందేశం మీ ఆత్మీయ జీవితమునకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాను. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.